మొన్న కేటీఆర్ గారు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి దేనికోసం పెట్టారు? పిఎంజే జ్యువెలరీలో అక్కడ ఏదైతే చోరీ జరిగిందో దాని గురించి ప్రెస్ మీట్ పెట్టాడు. దాని గురించి ప్రెస్ మీట్ పెట్టి దాని గురించి మాట్లాడాలి. దానికి రక్షణ విభాగం ఉంది, సంబంధించిన సిపి గారు ఇక్కడ గౌసాలం గారు ఉన్నారు. వారికి ఏదైనా ఉండేది ఉంటే సలహాలు సూచనలు కానీ చేసి ఏదైతే జరిగిన అన్యాయాన్ని చేయాలి. ఆ పిఎంజే జ్యువెలరీ మీద వచ్చి సంజయ్ అన్న మీద కామెంట్ చేసిన మన కేటీఆర్ ఏదైతే చేశాడో పత్రికా విలేకరులు అడిగిన దానికి సమాధానం చెప్పాడు. మీరు ఏదైతే అక్కడ సంజయ్ అన్న మీద కామెంట్ చేశారో ఆ కామెంట్లు నిరూపించు. నువ్వు నిజంగా ఏదైతే వచ్చి ఇక్కడ వాగిపోవడం కాదు, కరీంనగర్కి వచ్చి లోడలోడ వాగిపోవడం కాకుండా ఇక్కడికి వచ్చి నిరూపించు అని చెప్పేసి సందర్భంగా పత్రికా విలేకరుల సమావేశంలో చెప్పడం జరిగింది. అంతే తప్ప కానీ పనిగట్టుకొని సంజయ్ అన్న గారు కేటీఆర్ని విమర్శించే అవసరమే లేదు. వారు విమర్శించే స్థాయిలో ఎంతో పెద్ద కేంద్ర మంత్రి వారు. ఆ కేటీఆర్ ఏదో ఇక్కడికి వచ్చి చుట్టుగా పోయేదానికి మనం పట్టించుకునేలేదు. దానికి కౌంటర్గా నిరూపించుకోవడానికి చేతగాక కేటీఆర్ రిటర్న్ కౌంటర్ ఇవ్వాలి. ఏదైనా ఉంటే నిరూపించుకోవాలి. ఆ మొగతనం ఏందో అని కానీ లేకపోతే ఎవరైతే నిజంగా కేసీఆర్కే పుట్టాడా అని చెప్పేసి అడిగిన సమాధానానికి వారు నా ఆస్తుల వివరాలు కానీ నీ ఆస్తుల వివరాలు కానీ బయట పెట్టేసి బహిరంగ చర్చకు వస్తావా అని చెప్పేసి అన్నాడు. బహిరంగ చర్చకు రావడానికి 48 గంటల టైము బాజాప్తాకి ఇచ్చిండు. ఇస్తే వారు డైరెక్ట్ రాకుండా మళ్ళీ ఎవరో రౌడీ మూకలను తీసుకొచ్చేసి ఇక్కడ కరీంనగర్ గడ్డ మీద చిల్లర వ్యవహారాలు, చిల్లర మాటలు మాట్లాడము, ఏదైతే ఎమ్మెల్యే గెలిచినప్పుడే శివరాజకీయాలు చేశాడు. తెలంగాణ ఉద్యమంలో మానుకోటలో రాళ్ళు విసిరాడు. ఎప్పుడైనా కూడా మన తెలంగాణ ప్రజలకు కానీ ఇక్కడున్న ప్రజలకు కానీ ఎప్పుడూ ఆపోజిట్గా రౌడీగా వ్యవహరించడం తప్ప ఏం లేదు.